రెండో పెద్ద పంటకు ఎన్నో గండాలు. సో ఇక పత్తి పంట, పత్తికి సంబంధించి రెండో అతిపెద్ద పంట పత్తికి ఎన్నో గండాలు. తెలంగాణలో భారీగా తగ్గుతున్న పత్తి ఉత్పాదకత కేంద్ర వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడైందట. సో 2024-25 సంవత్సరంలో 45.30 ఎకరాలు, ఉత్పాదక హెక్టార్లు కిలోలు 543. 2025-26 సో 51.26. సో ఉత్పాదక ఇంకా తగ్గే ఇక్కడ ఎకరాల్లో పెరిగినా కానీ ఈసారి వర్షాలు పడే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా వరకు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సో అక్కడక్కడ కూడా చెట్లు పెరిగినా కానీ పెద్దగా పంట సాగుకు వచ్చే పరిస్థితి పెద్దగా లేదు. ఈసారి దిగుబడి చాలా తక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంటగా పత్తి ఉంది. సో కానీ సాగుదారుల విత్తనాలు వేసినప్పటి నుంచి పంట విక్రయం వచ్చే వరకు వరుస గండాలు ఎదుర్కొంటున్నారు. 2024-25లో హెక్టార్కు 543 కిలోల దిగుబడి వస్తే 2025-26లో 440 కిలోలకు పడిపోయింది. గత 10 ఏళ్లలో పత్తి ఉత్పాదకలో అదే అత్యల్పం. ఒడిశాలో అత్యధికంగా 620 కిలోలు, గుజరాత్లో 551, ఏపీలో 495 కిలోలు నమోదు కాగా తెలంగాణలో అంతకంటే తక్కువగా ఉన్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పురుగుల బెడద, నాణ్యత లేని విత్తనాలు, పెరుగుతున్న సాగు వ్యయం, గిట్టుబాటు ధరలు రాకపోవడమే దీనికి కారణంగా కేంద్రం వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తాజాగా తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. సో ఇక్కడ విషయం ఏంటంటే పత్తి పండిస్తున్నారు రైతులు, వరి పండిస్తున్నారు, పత్తి పండించే పరిస్థితి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే వరి పత్తి రెండే పండిస్తే ఎట్లా, మరి మిగతా పంటలు కూడా పండించాలి కదా అని చెప్పి పెద్ద ఎత్తున అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. సో వేరే పంటలు కూడా వేయండి అని చెప్పి. సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అన్ని రకాల పంటలు పండించడానికి రైతులు రెడీగా ఉన్నారు. కానీ ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఎందుకు ఇస్తలేదు దానికి సమాధానం చెప్పాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తలేదు ప్రభుత్వాలు. సో పెట్టుబడి పెట్టి ఈరోజు ఇప్పటికే రైతులు నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది, ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నది. సో ప్రభుత్వాలు మరి ఎందుకు నివారించలేకపోతూ ఉన్నాయి? సో మరి మీరు వేరే పంటలు వేయాలంటే మీ ప్రభుత్వం నుంచి ఏం సహకారం ఇస్తారు, ఎలాంటి సహకారం ఇస్తారు? సో ఇక్కడ నకిలీ విత్తనాల బెడద, నకిలీ మందుల బెడద, ఒక మాఫియా తయారైంది. దాన్ని అడ్డుకట్ట వేస్తే డైరెక్ట్గా ప్రభుత్వమే నేరుగా ప్రభుత్వమే విత్తనాలు సప్లై చేయాలి, నాణ్యమైన విత్తనాలు రైతులు సప్లై చేయాలి. దాని తర్వాత రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సో అలాంటి ఒక గిట్టుబాటు ధర కల్పిస్తూ అలాంటప్పుడు అన్ని పంటలు పండించే అవకాశం ఉంటుంది, రైతులు అన్ని పంటలు పండించే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాలు తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ.